వారు అనుమతికి మించి గోదావరి రేవుల్లో ఇసుక తవ్వకం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ సందర్భంలోనే అటుపక్క రాజమండ్రి రూరల్ ఆ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా కొవ్వూరు కావచ్చు, అక్కడ దగ్గర జేసీబీలు ఒక 50-60 జేసీబీలు తీసుకెళ్లి ఇసుక తవ్వకాలు చేసేస్తున్నారు. 2022వ సంవత్సరంలో కలెక్టర్ గారు ఒక లెటర్ రాశారు. ఇక్కడ అనుమతికి మించి మీరు ఇసుక తవ్వకాలు చేసినట్లయితే రేల్కమ్ రోడ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది ప్రమాద గంటికలు మోగుతున్నాయి. 2 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కుంగిపోయే దశకే వచ్చేసింది అని వారు చెప్పినటువంటి విషయం ప్రజలకి ఇక్కడ బాగా గుర్తుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రాజానగరం సెగ్మెంట్ కి సంబంధించి పురుషోత్తపట్నం నేటి కూడా అసంపూర్తిగా ఉంది. ఇవాళ చూసినట్లయితే అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారు వారికి సైతం ఇవాళ సరైనటువంటి స్థాయిలో ఇంకా కొద్ది మందికి వారికి అందవలసినటువంటి కాంపెన్సేషన్ నేటి వరకు అందల. కానీ వారి పొలాల్లో ఇప్పుడు లైన్లు కూడా వేసేశారు, వాటర్ లైన్స్, కానీ కాంపెన్సేషన్ అందలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి జేబులు నింపుకునే అంశం మీదే వారి దృష్టి ఉంది, కానీ వీర కాంపెన్సేషన్ ఇప్పించేటువంటి అంశం మీద దృష్టి లేదంటే ఇది ఎంత శోచనీయం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా కోరుకున్న కోరికల్ని మనకి అందించేటువంటి దేవుడు కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆ ఆలయానికి సంబంధించినటువంటి 1200 ఎకరాల భూమి మేము రిజిస్ట్రేషన్ చేయించేస్తామని చెప్పారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి. ఎందుకు చేయించలేదు అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నిడదవోలు కనుక చూసినట్లయితే గోదావరి కాల్వగట్ల రోడ్డు ఏ విధంగా కుంగిపోతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి, కానీ మరమ్మతులకి నోచుకోనటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రమాదాలు, దానివల్ల అసువులు బాస్తున్నటువంటి రాజమండ్రి ప్రజలు, ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి వారు సమాధానం చెప్పాలి. ఆర్టీసీ డిపో నిడదవోలుకు సంబంధించి 6 కోట్ల రూపాయలతో దాన్ని మేము అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ప్రజాప్రతినిధి కాదండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఒక ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు కూడా వెచ్చించలేదా? కానీ ఆ డిపో ఏ మాత్రం కూడా అక్కడ పని జరగనటువంటి విషయం మనందరికీ తెలుసు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం అని అన్నారు, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు చెప్పారండి, అది లేదు. అదేవిధంగా 50 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో 19 కోట్ల రూపాయలతోటి దాన్ని 100 పడకల హాస్పిటల్గా చేస్తామన్నారు నిడదవోలుకు వచ్చినటువంటి సందర్భంలో, అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో. అది కూడా అభివృద్ధికి లేకపోతే అప్గ్రేడేషన్కి నోచుకోలేదు అనేటువంటి విషయం ప్రజలు మర్చిపోలేదు. పెనుగొండ సిద్ధాంతం మధ్య ఉన్నటువంటి 60 కోట్లతోటి రోడ్ ఏదైతే ఉందో అభివృద్ధి చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఎటువంటి అభివృద్ధి కూడా ఆ పెనుగొండ మరియు ఈ సిద్ధాంతం రోడ్డు నోచుకోలేదు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఇక అనపర్తి అంటారా, అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కెనాల్ రోడ్డు పరిస్థితి నాకంటే కూడా మనందరికంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి బాగా తెలిసినటువంటి విషయం. అది మాత్రమే కాకుండా చిన్న తరహా పరిశ్రమలు అనపర్తి సెగ్మెంట్లో ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి అధికారంలోకి వచ్చినప్పుడు, ఏదైనా సరే పరిశ్రమ ఆ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకి 75% ఉద్యోగాలు ఆ పరిశ్రమ ఇవ్వాలి అని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట. ఇవాళ ఆ 75% ఉద్యోగాలు ఇవ్వటం వదిలేయండి, కనీసం అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలతో కూర్చుని ఏ విధంగా దీన్ని పరిష్కరించాలో అసలు దాని మీద దృష్టి లేనటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. కొవ్వూరు సెగ్మెంట్కి వచ్చేటప్పటికి 19 కోట్ల రూపాయలతోటి డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ చూసినట్లయితే జూనియర్ కాలేజ్లోనే షిఫ్టుల వారీగా ఇవాళ డిగ్రీ అక్కడ నిర్వహిస్తున్నారు, కాలేజ్ని అక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేయటం కాదా అని చెప్పి ప్రజాప్రతినిధుల్ని మేము అడుగుతున్నాం. అదేవిధంగా వరద కాలంలో ఏదైతే కొవ్వాడ కాలువ కింద 12,000 ఎకరాలు ఉందో మరి అవన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
కానీ దానికి సైతం ఇవాళ పరిష్కారం ఇవ్వలేనటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు కూడా రాజమండ్రిలో వారు ప్రాతినిధ్యం వహించారు. కనుక ఇన్ని సమస్యలు ఉన్నటువంటి సందర్భంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు కదా,